అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఆస్తి కోసం తల్లిని చంపిన బిడ్డ. 50 రూపాయలు వేల సుపారీ ఇచ్చి హత్య చేయించిన కూతురు, అల్లుడు. ముగ్గురు నిందితుల అరెస్ట్. పాలకుర్తి, వెలుగు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ కె గ్రామంలో ఆస్తి కోసం 2 రోజుల క్రితం తల్లిని హత్య చేసిన కేసులో కూతురు, అల్లుడితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిని హత్య చేసేందుకు బిడ్డ 50 రూపాయలు వేలు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏసీపీ అమ్మటి నర్సయ్య వెల్లడించారు. పెద్దతండాకు చెందిన బాదావత్ లక్ష్మి భర్త 20 ఏండ్ల క్రితం చనిపోగా కూతురు సంగీతతో కలిసి ఉండేది. సంగీత అదే మండలంలోని దుబ్బతండ ఎస్పీ కు చెందిన భూక్యా వీరన్నను ప్రేమ వివాహం చేసుకుని సికింద్రాబాద్లో ఉంటోంది. లక్ష్మి గత ఫిబ్రవరిలో తనకున్న 25 గుంటల భూమిని అమ్మగా 15 లక్షల రూపాయలు వచ్చాయి. దీంతో కూతురు సంగీతకు 8 తులాల బంగారం పెట్టడంతో పాటు రూ. 3 లక్షలు ఇచ్చింది. మరో 5 లక్షలను తన వద్దే ఉంచుకుంది. అలాగే లక్ష్మి పేరున గ్రామంలో మరికొంత వ్యవసాయ భూమితో పాటు జనగామ సమీపంలోని బాణాపురంలో ఓ ప్లాటు ఉంది. దీంతో ఆ భూములను తమ పేరున రాయడంతో పాటు మిగిలిన 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని సంగీత, వీరన్న కొంతకాలంగా లక్ష్మీతో గొడవ పడుతున్నారు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్లో టాక్సీ నడుపుతున్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నర్సింగితండాకు చెందిన భూక్య సామ్రాజ్ను సంగీత, వీరన్న కలిసి లక్ష్మిని హత్య చేసేందుకు సహకరిస్తే 50 రూపాయలు వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9న అర్ధరాత్రి సామ్రాజ్ కారులో సంగీత, వీరన్న తండాలోని లక్ష్మి ఇంటికి వచ్చారు. ఆమె నిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురూ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చంపుతారన్న అనుమానంతో పక్కింటి వారికి ఫోన్. కూతురు, అల్లుడు మరో వ్యక్తితో కలిసి అర్ధరాత్రి ఇంటికి రావడంతో ఈ టైంలో ఎందుకు వచ్చారని లక్ష్మి ప్రశ్నించగా, పని మీద పక్క ఊరికి వచ్చామని, అక్కడ ఆలస్యం అయిందని సమాధానం చెప్పారు. అయితే గతంలో గొడవలు జరగడంతో అనుమానం వచ్చిన లక్ష్మి వెంటనే ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో భయంగా ఉంటే తమ ఇంటికి రావాలని అతడు సమాధానం ఇచ్చాడు. అయినా తన బిడ్డ, అల్లుడు తనను చంపుతారా అనే నమ్మకంతో లక్ష్మి ఇంట్లోనే పడుకుంది. ఆమె గాఢనిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి హత్య చేశారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ ఆస్తి విషయాల్లో గొడవలు, వేధింపులు ఎక్కువైతే బహిరంగంగా మాట్లాడి లేదా లాయర్ సలహా తీసుకుని చట్టపరమైన మార్గం అనుసరించండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్, 104 హెల్ప్ లైన్ తీసుకోండి. హింస, బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. వృద్ధులు, ఒంటరి వ్యక్తులు చుట్టుపక్కల వాళ్లతో సంబంధాలు పెంచుకోండి. అనుమానాస్పద సంఘటనలు గమనించినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వండి. ఆస్తి విభజన విషయంలో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులు లేదా కోర్టు ద్వారా పరిష్కరించండి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. వైద్య సహాయం తీసుకోండి.